Zoology first sem, paper 1, animal diversity, invertebrates and vertebrates. It is new syllabus 2025, first year, first sem, new syllabus. Important short question. First one, diploblastic and triploblastic. One of the important question. Animals with two germ layers, the ectoderm and the endoderm. A non-cellular layers called mesenteria lies between them. Main important diploblastic animals. And after that, and after that, diploblastic example Nidaria and Ctenophora. Nidaria means a ciliated group of animal, and next one ఏంటంటే టీనోఫోరా సిలిండ్రేటకు అసోసియేటెడ్ ఇంకొక గ్రూప్ ఉంది అది టీనోఫోరా. అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ మీన్స్ దట్ త్రీ లేయర్స్ యానిమల్స్ విత్ త్రీ జర్మ్ లేయర్స్, ద ఎక్టోడమ్, మీసోడమ్, ఎండ్రోడమ్. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇది కొంచెం చదవండి, మంచిగా నీట్గా రాసే ప్రయత్నం చేయండి షార్ట్ క్వశ్చన్లో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మల్టీసెల్లారిటీ సిమెట్రీస్. మల్టీసెల్లారిటీ అంటే ఏంటి? ద ఆర్గన్ ఆఫ్ the organ of metazoa still remains a mystery due to lack of evolutionary evidences. Main important multicellular animals pass from unicellular stage to multicellular stages. మనం చూసుకుంటే ఈ ఎంబ్రియో స్టేజ్ లోపల యానిమల్స్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు యూనిసెల్యులర్ యానిమల్స్ ఉంటాయి. ద సెల్ మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్, ఎగ్జాంపుల్ ప్రోటోజోవా. Cellular level of animals, the number of cells are there, example Porifera. Tissue level Nidaria, organ level Platyhelminthes, organ system level higher animals, and like fish, amphibians, reptiles, aves, mammals also organ system level. Multicellularity ఆ విధంగా మీరు బేస్ చేసుకుని రాయండి. నెక్స్ట్ symmetries. The word symmetry came from Greek. Symmetry means together. Mean symmetry refers to the arrangement of body parts in a organism. ఏం లేదండి, భూమి మీద ఉన్న అన్ని యానిమల్స్కి ఒక మంచి స్ట్రక్చర్, అంటే బాడీ ఏ విధంగా డిజైన్ చేయనో ఈ ఎవల్యూషన్లో చేయబడ్డది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెల్లర్ ఏసిమెట్రికల్ అంటే ద బాడీని ఏసిమెట్రీ ఎట్నుండి కట్ చేసిన, టూ వేస్ ఎట్నుండి కట్ చేసినా కూడా క్లియర్గా టూ ఫామ్కి రాకపోతే ఏసిమెట్రీ, ఎగ్జాంపుల్ ఫోరిఫెరా. రేడియల్ సిమెట్రీ మీన్స్ దట్ ఈస్ ద వే. మనం ఆ వే చూసినట్టయితే రేడియల్ సిమెట్రీ ఎక్కడి నుండి కట్ చేసిన, అంటే బాడీ పార్ట్లు ఎటువంటి కట్ చేసి టూ ఈక్వల్ పార్ట్స్ వస్తే దాన్ని రేడియల్ సిమెట్రీ. మోస్ట్లీ రేడియల్ సిమెట్రీ సిలిండ్రేటెడ్ గ్రూప్ ఆఫ్. బైలేటరల్ సిమెట్రీ, హ్యూమన్ బాడీ సిస్టమ్ బైలేటరలీ, ఇట్లా లాంగ్ ట్యూనల్ కట్ చేస్తే టూ ఈక్వల్ పార్ట్స్ వస్తాయి, దట్ ఈస్ ద బైలేటరల్ సిమెట్రీ. అట్లా మీరు దాన్ని మంచిగా నీట్గా చదివి సిమెట్రీస్ కూడా చదివే ప్రయత్నం చేయండి. థర్డ్ క్వశ్చన్, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫోరిఫెరా. ఇప్పుడు ఇన్వర్టిబ్రేట్స్ వితౌట్ స్పైనల్ కార్డ్, వర్టిబ్రేట్స్ విత్ స్పైనల్ కార్డ్. ఇప్పుడు ఇన్వర్టిబ్రేట్స్ డిఫరెంట్, ప్రోటోజోవా, ఫోరిఫెరా ఇట్లా అన్నీ ఇకేండెర్మేటా వరకు ఉంటాయి. వర్టిబ్రేట్స్ వన్ ఆఫ్ ది పార్ట్ కార్డేటా, యూరో కార్డేటా, సెఫాలో కార్డేటా, వర్టిబ్రేటా. అయితే ఇవన్నీ క్యారెక్టర్ చదవాలి. ఏంటి వాటి యొక్క లొకేషన్ ఏంటి, ఎక్కడ ఉంటాయి, వాటి యొక్క సిమెట్రీ ఏంది, వాటి యొక్క డైజెషన్, సర్క్యులేషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రియేషన్, నర్వస్ సిస్టమ్, రిప్రొడక్షన్, డిసీజ్, ఇట్లా క్లాసిఫికేషన్, ఈ విధంగా అన్నీ చదివితే మనం మంచి స్కోర్ చేసే ప్రయత్నం ఉంది. అందులో భాగంగా ఇప్పుడు షార్ట్ క్వశ్చన్లు ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫోరిఫెరా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోరిఫెరా ఉంది, ఫస్ట్ మీనింగ్ రాయాలి. ఫోరిఫెరా, పోర్ అండ్ బియరింగ్ అంటే రంధ్రాలు గల జీవులు. అండ్ ఫోరిఫెరా గ్రూప్ ఆఫ్ యానిమల్, అనదర్ నేమ్ స్పాంజెస్ అంటే స్పంజీలు ఎక్కువ ఉంటాయి. స్పాంజెస్, ద స్టడీ ఆఫ్ స్పాంజెస్, పారాజువాలజీ. ఈ గ్రూప్ను ఫస్ట్ డిస్కవర్ చేసింది రాబర్ట్ గ్రాంట్. దే ఆర్ లివింగ్ ఇన్ మెరైన్ వాటర్, సమ్మర్ ఫ్రెష్ వాటర్. టూ లేయర్స్ ఆర్ దేర్, అంటే మనకు ఎక్టోడమ్, ఎండోడమ్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ కెనాల్ సిస్టమ్ ఉంటుంది. స్పీక్యూల్స్ స్కెలిటన్ ఫామ్ చేస్తుంది. రిప్రొడక్షన్, సెక్సల్ రిప్రొడక్షన్. ఎగ్జాంపుల్స్, త్రీ క్లాసిఫికేషన్స్ ఇంకా అడిషనల్గా కాల్కరీ, ఎగ్జాక్ట్ని, డెమోస్మెంజీ. ఇట్లా రాసుకుంటే మనం ఈజీ వేలా చదివితే మంచి స్కోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, స్పీక్యూల్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది పార్ట్ ఫోరిఫెరా ఉండే ఒక కంటకాలు ఎక్కువ ఉంటాయి, అంటే టెట్రాక్సిన్లు అండ్ అట్లా మనకు ట్రాక్సిన్ అంటే ముళ్ళులు, వాటి యొక్క
ఏదో స్కెల్టన్ ఎట్లా ఫామ్ చేసినాయి అనే విషయాన్ని అక్కడ మనం డిస్కస్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కోరల్ రీఫ్ ఫార్మేషన్. కోరల్ రీఫ్ ఫార్మేషన్ ఎక్కడ ఉంటుంది ఎక్కువ? కోరల్ రీఫ్ ఫార్మేషన్ అంటే మనకు మోస్ట్లీ చూసినట్లయితే కోరల్ రీఫ్ ఫార్మేషన్ సిలిండ్రేటా గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో మనకు కోరల్ రీఫ్ ఫార్మేషన్ ఉంటుంది. సిలిండ్రేటా గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కోరల్ రీఫ్. Coral reef is a ridge or mold, a limestone, the upper surface of which is near the surface of the sea and is formed of calcium carbonate by the action of corals. అంటే మనకు కోరల్ రీఫ్ అనేది ఫార్మేషన్ ఎట్లయిందనే విషయాన్ని కూడా రాయాలి. టైప్స్ ఉంటాయి. నేను ఇక్కడ అప్పుడప్పుడు ఫార్మేషన్ సిలబస్ ప్రకారం ఫార్మేషన్ చూసుకుంటే ఇట్లా ఒరిజిన్ అయినాయి. మనకు సిలిండ్రేటెడ్ గ్రూప్ ఆఫ్ యానిమల్ మెరైన్ వాటర్లు ఉంటాయి. అండ్ ఇక్కడ యాంథోజోవా, హైడ్రోజోవా, స్కైఫోజోవా, యాంథోజోవా 3 టైప్లో యాంథోజోవా నుండి ఎక్కువ మన కోరల్ రీఫ్ వచ్చేస్తాయి. ఫ్రింగింగ్ రీఫు, బ్యారియర్ రీఫు, ఆటల్స్ అనేది టైప్స్ ఉంటాయి. మనకు మెయిన్గా చూసినట్లయితే రీఫ్ ఫార్మేషన్ అనేది స్టడ్ జూబ్రూరి, వాల్కోనీ, కార్ట్నర్ థియరీ ఒకటి ఉంది, డార్విన్, దానా, సబ్స్టిడెన్స్ థియరీ ఉంది, సెంటర్ ముర్రీ సొల్యూషన్ థియరీ ఉంది, సబ్మెర్జ్డ్ బ్యాంక్ థియరీ ఉంది, పింక్ డెలేస్ క్లాసికల్ కంట్రోల్ థియరీ ఉంది. ఈ థియరీస్ కొద్దిగా చదివే ప్రయత్నం చేయండి, ఒక్కొక్కటి 2 పాయింట్స్. నెక్స్ట్ మళ్ళా 6th క్వశ్చన్, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్లాటిహెల్మింథస్. కామన్గా అన్నీ ఉంటాయి కదండి. ప్లాటిమిన్స్, ప్లాట్వామ్స్ అండ్ దే మోస్ట్లీ పారాసైట్స్. అండ్ ఆఫ్టర్ దట్ ప్లాటిహెల్మింథస్ ద టర్మ్ కైండ్ బై గిగెన్బార్. ప్లాటిహెల్మింథస్ జనరల్ క్యారెక్టర్, ఫ్లేమ్ సెల్స్, వెల్ డెవలప్మెంట్, రెస్పిరేటరీ సర్క్యులేషన్ ఆబ్సెంట్. ఇట్లా ఈ విధంగా మీరు హర్మార్ఫోడైట్, మేల్ ఆర్ ఫీమేల్, సెక్సువల్ ఆర్గాన్స్ వెల్ డెవలప్డ్, ఓన్లీ 1 యానిమల్. ఇట్లా అన్ని జనరల్ క్యారెక్టర్ చదవాలి. అందులో బాగా అది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ నిమాటోడా. నిమాటోడా అంటే మనకు 3 షేప్ ఆఫ్ యానిమల్స్, రెనిటీ గ్లాండ్స్ వెల్ డెవలప్మెంట్, పారాసైట్స్, రెస్పిరేషన్ సర్క్యులేషన్ ఆబ్సెంట్. ఇట్లా ఈ విధంగా చదివే ప్రయత్నం చేయండి. యూనిసెక్సువల్ యానిమల్స్ అని ఇట్లా క్యారెక్టర్స్ అన్నీ చూసుకోవాలి. ఇవి కూడా ఇంపార్టెంటే. రీజనరేషన్ ఇన్ టర్బెల్లేరియన్స్. టర్బెల్లేరియన్లో యానిమల్స్ మళ్ళీ రీజనరేషన్ ఎట్లా చేసుకుంటాయి అనే విషయాన్ని మనం చదవాలి. అంటే ఏంటి రీజనరేషన్ అంటే? ద బయాలజికల్ ప్రాసెస్ బై విచ్ అన్ ఆర్గానిజం రీప్లేసెస్ ఆర్ రిస్టోర్స్ లాస్ట్ ఆర్ డ్యామేజ్డ్ పార్ట్ ఆఫ్ ది బాడీ టు దేర్ ఒరిజినల్ స్టేట్. ద ప్రాసెస్ ఆఫ్ రిపేర్ అండ్ రిన్యూవల్ ఆఫ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ. అంటే మనకు బాడీ ప్లనేరియా యానిమల్స్ లోపల వాటికి బాడీ రిమూవ్ అయిన తర్వాత అది ఎట్లా రీజనరేట్ చేసుకునే విషయాన్ని మీరు రాసే ప్రయత్నం చేయండి. అండ్ మెటామెరిజం మోస్ట్లీ సిగ్మెంటెడ్. మెటామెరిజం ఆర్ మెటామెరిక్ సిగ్మెంటేషన్ is the division of an animal body throughout its length into a linear series of parts. మెటామెరిజం అనేది బాడీ సిగ్మెంటేషన్స్ అనేటివి ఈక్వల్గా లైనర్గా ఉంటే దాన్ని అన్నాం. మెయిన్గా మెటామెరిజం అనిలీడా ఆర్థోపోడాలో వెల్ డెవలప్ అయింది. దాని గురించి మనం చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 10th సీలోమ్. ద స్పేస్ బిట్వీన్ బాడీ వాల్ అండ్ ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ కాల్ దట్ సీలోమ్. అంటే బాడీ వాల్కును ఎలిమెంటరీ కెనాల్ మధ్య గ్యాప్నే సీలోమ్ అన్నాం. ఏం గ్యాప్ లేదనుకోండి, ఆబ్సెంట్ ఆఫ్ సీలోమ్, ప్లాటిహెల్మింథస్. అట్లా బాగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో ఉండే ఫాల్స్ సీలోమ్ ఉందనుకోండి, సూడో సీలోమ్. ఎగ్జాంపుల్ నిమాటోడా. అండ్ నెక్స్ట్ వన్ ట్రూ సీలోమ్, యూ సీలోమ్. యూ మీన్స్ ట్రూ సీలోమ్. It is divided 2 parts. Number 1 is Shajocoelom, Enterocoelom. Shajocoelom means the splitting of mesoderm. Enterocoelom the well developed gut. ఇవన్నీ కూడా షైజోసీలం మనం ఎంట్రోసీలం అన్నాం. షైజోసీలం ఎగ్జాంపుల్ అనిలేడా, ఆర్థోపోడా, మొలస్కా. ఇన్ ఎంట్రోసీలం దట్ ఈస్ అ వెల్ డెవలప్మెంట్ గట్, ఎకినోడెర్మేటా, కార్డేటా, ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మామల్స్ అనే విషయాన్ని మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ సీలం డ్రగ్స్ సైట్స్ అయిపోయింది. ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. అంటే ఈ ఇన్సెక్ట్స్లో మనకు హార్మ్ఫుల్ ఉంటుంది, మరి యూస్ఫుల్ ఉంటుంది. హార్మ్ఫుల్ అంటే ఏంటి? మనకు
పెస్ట్ ఆఫ్ ప్లాంట్, ఫ్రూట్ అండ్ స్టోర్డ్ గ్రెయిన్స్ గానీ, హౌస్ హోల్డ్ పెస్ట్ గానీ, ఇంజ్యూరీస్ టు డొమెస్టిక్ యానిమల్స్ గానీ, డిసీజ్ క్యారియర్స్ గానీ, ప్రొడక్టివ్ ఇన్సెక్ట్స్ ఇవన్నీ హార్మ్‌ఫుల్. మరి హెల్ప్‌ఫుల్ ఏంటి మనకి ఇక్కడ కావాల్సింది ఎకనామికల్ అంటే హెల్ప్‌ఫుల్. ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. పోలినేటర్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఇటు ఫ్లవర్ లోపల ఫుడ్ స్టోర్ కావాలంటే హనీ బీస్ కావాలి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్సెక్ట్. ఆ విధంగా మీరు చదవండి. స్కావెంజెస్‌కి ఎట్లా యూజ్ అవుతున్నాయి. ఇన్సెక్ట్ యాస్ ఎ ఫుడ్ ఎట్లా మనం తీసుకుంటున్నాం. ఇన్సెక్ట్ ఇన్ మెడిసిన్ కూడా యూజ్ అవుతుంది. అది మీరు డీటెయిల్‌గా చదవండి. జస్ట్ ఇది ఇంట్రడక్షన్ ఇచ్చిన. గో నెక్స్ట్ వన్. టార్షన్ అండ్ డీటార్షన్ ఇన్ గ్యాస్ట్రోపోడ్స్. అంటే టార్షన్ అంటే గ్యాస్ట్రోపోడ్స్ అంటే మొలస్కా స్మూత్ యానిమల్స్ ఉంటాయి. అందులో బాడీ కవర్డ్ షెల్ ఉంది. షెల్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేటు. అయితే టార్షన్ అంటే కొద్దిగా ఆ బాడీ కొద్దిగా క్రాస్‌లో ఉండడం. ఏంటేంటి? టార్షన్ ఈజ్ ద యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఆఫ్ విసరల్ ఆర్గన్స్ అండ్ mantle of pallium at 180 degree from its initial position during the larval development of gastropods అన్నట్టు. గ్యాస్ట్రోపోడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది క్లాస్ మొలస్కా. ఏ ప్లాకోఫోరా, ఆబ్సెంట్ ఆఫ్ ప్లేట్స్, మోనోప్లాకోఫోరా వన్ ప్లేటు, పాలిప్లాకోఫోరా మినీ ప్లేటు, గ్యాస్ట్రోపోడా, గ్యాస్ట్రో బెల్లీ స్టమక్ లెక్క ఉండే యానిమల్స్, పెల్సిపోడా, సెఫలోపోడా ఇవన్నీ ఉంటాయి. గ్యాస్ట్రోపోడాలో మనకు ఇట్లా టార్షన్ డీటార్షన్ జరుగుతుంది. నెక్స్ట్ పిరల్ ఫార్మేషన్. పిరల్ ఫార్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ నాక్రియస్ లేయర్తో ఇట్లా ఫామ్ అవుతుంది. అసలు పిరల్ ఫార్మేషన్లో పెరియోస్ట్ స్క్రాటమ్ అంటే ఏంటి, ప్రిస్టమాటిక్ లేయర్ అంటే ఏంటి, నాక్రియస్ అంటే ఏంటి, ఇది డీటెయిల్గా మీరు చదివే ప్రయత్నం కూడా చేసుకోండి. అండ్ ఆఫ్టర్ ద 13th క్వశ్చన్, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ యూరోకార్డేటా. Carda means string, eta means bearing. Chordata mainly three parts: యూరోకార్డేటా, సెఫాలోకార్డేటా, వర్టిబ్రేటా. నోటోకార్డ్ అనేది టెయిల్ దగ్గర ఉంటే యూరోకార్డేటా, సెఫాలోకార్డేటా హెడ్ దగ్గర ఉంటే వర్టిబ్రేటా. నోటోకార్డ్ కన్వర్టెడ్ టు స్పైనల్ కార్డ్. మెయిన్ ఇక్కడ మనకు యూరోకార్డేటా గ్రూప్ ఆఫ్ యానిమల్ లివింగ్ మెరైన్ వాటర్. ద బాడీ కవర్డ్ ట్యూనిసిన్, దట్ నేమ్ ఈజ్ కాల్డ్ ట్యూనికేట్స్. ఓపెన్ బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్ ఉంటుంది. అన్నీ మనం దాని డీటెయిల్స్ మనం చదివిస్తే మనకు హెడ్మేనియా యానిమల్స్ ఉంటుంది. ఇవన్నీ మనం చదివిస్తే ఏమవుతుందంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసినందులో మెయిన్ యూరోకార్డేటా గ్రూప్ ఆఫ్ యానిమల్ అనదర్ క్యారెక్టర్ రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అనేది చాలా జరుగుతుంది. ఆపోజిట్ ఆఫ్ మెటామార్ఫోసిస్ అది చదివే ప్రయత్నం చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ బాడీ షోస్ వేరియస్ ఇన్ సైజ్, అన్సెగ్మెంటెడ్ ఉండడం, సీలోమ్ ఈజ్ ఆబ్సెంట్, రెస్పిరేషన్ టేక్ ప్లేస్ బై గిల్స్, ఫీడింగ్ ఈజ్ సీలియరీ అని ఇట్లా మీరు చదివే ప్రయత్నం కూడా చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ 14th, general characters of cyclostomata. Cyclo means cyclus, stomata means mouth. And actually, Urochordata, Cephalocordata, vertebrata. Vertebrata two parts, Aenita and Athostomata. Aenita, absent of jaws. Absent of jaws. Nathostomata with jaws. Aenita, absent of jaws is the extant animals cyclostomata. Extinct animal osteocodermy. అది ఆస్ట్రోకోడర్మీ తీసేసింది, మనకు అవసరం లేదు. సైక్లోస్టోమా చూద్దాం. అంటే కొన్ని పాయింట్స్: ఐస్ ఆర్ ఫంక్షనల్, 7 పేర్స్ ఆఫ్ గిల్స్, డార్సల్ ఫిన్ ఈజ్ వెల్ డెవలప్మెంట్. ఇట్లా దాని యొక్క జనరల్ క్యారెక్టర్స్ రాయాలి. అందులో 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. పెట్రోమెజన్ మిక్సిన్ బేస్ చేసుకొని రాయండి. ఇది మనకి ఏంటంటే సైక్లోస్టోమేటా. పేరెంటల్ కేర్ ఇన్ పైసిస్. పేరెంటల్ కేర్ ఇన్ పైసిస్ స్టోరీ జనరల్ క్యారెక్టర్స్ అంటే ఇట్లా రాయొచ్చు. ఒక ఫిష్ని చూసి మనం జనరల్ క్యారెక్టర్ రాయాలండి. ఇట్లా ద స్టడీ ఆఫ్ ఫిషెస్ ఇక్థియాలజీ. ఫిషెస్ బాడీ కవర్డ్ స్కేల్స్, ఫిషెస్ కోల్డ్ బ్లడ్ యానిమల్, ఫిషెస్ గిల్ రెస్పిరేషన్ ఇస్ బై గిల్స్, అండ్ ఫిషెస్ హోమోడాంటు అండ్ ఫాలిఫియోడాంటు, ఈక్రోడాంటు. అండ్ ఆఫ్టర్ దట్ సెక్సువల్ రిప్రొడక్షన్, అసెక్సువల్ రిప్రొడక్షన్ ఎట్లుంది, ఈ విధంగా మనం డీటెయిల్గా రాస్తే జనరల్ క్యారెక్టర్ అవుతుంది. ఇక్కడ పేరెంటల్ కేర్ అన్నాడు. పేరెంటల్ కేర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే వాటిని యొక్క జనరేషన్ అవి ఎట్లా చేసుకుంటాయి అంటే ద పేరెంటల్ కేర్ ఇన్ ఫిషెస్లో నెస్ట్ బిల్డింగ్ చేయడం ఎట్లా, అన్‌ప్రొటెక్టెడ్ నెస్ట్, క్రూడ్ నెస్ట్ విత్ గార్డింగ్, స్టికిల్ బీక్ నెస్ట్, ఫార్మ్ నెస్ట్, మౌత్
brooding, coiling around nest, attached to body, integumentary cups, brood pouches, and mermaid purse, వివి ప్యారిటీ అంటే చర్యల మీద అతుకు పెట్టుకోవడం, నెస్ట్లు చేయడం, నురగలు అతుకు చేయడం, నోట్లో పెట్టు ఇట్లా నోటి లోపల నురగలు ఎక్కువ వాటిలో దాచిపెట్టడం అంటే డిఫరెంట్ ఇష్యూస్లో వాటి యొక్క పేరెంటల్ కేర్ ఎట్లా తీసుకునే విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మెయిన్ పేరెంటల్ కేర్ ఇన్ స్పైసెస్ అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ నియోటనీ అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్. నియోటనీ ఇప్పుడు మనకు యాంఫీబియం పేరెంటల్ కేర్ కూడా లాంగ్లో వస్తుంది అనుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఇదేమో యాంఫీబియన్స్ పేరెంటల్ కేర్ అనేది లాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది. నియోటనీ ఈజ్ ద రిటెన్షన్ ఆఫ్ లార్వల్ ఆర్ juvenile characters in adult stage. In amphibians, neoteny occurs when the animals become sexually mature without completing metamorphosis, thus retaining larval features such as external gills, tail, fin, and aquatic lifestyle. న్యూటన్ అంటే ఏంటంటే లార్వల్ స్టేజ్లోనే అంత దాని బాడీ మొత్తం డెవలప్ కాకముందునే సెక్సువల్ క్యారెక్టర్స్ అవడమే న్యూటనీ యాంఫీబియాలో జరుగుతుంది. దాని గురించి మన నెక్టూరస్, సైరాన్, ప్రోటియస్ అనే యానిమల్స్లో జరుగుతుంది. దాని గురించి డీటెయిల్స్ చదవండి. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ యాంఫీబియా. యాంఫీబియా మీన్స్ బోత్ ప్లేసెస్, సమ్ టైమ్ లివింగ్ ఇన్ వాటర్, సమ్ టెరెస్ట్రియల్ ల్యాండ్. ద స్టడీ ఆఫ్ యాంఫీబియన్స్. యాంఫీబియన్స్ కోల్డ్ బ్లడ్ యానిమల్స్. అండ్ ఆఫ్టర్ దట్ యాంఫీబియన్స్ రెస్పిరేషన్ ఈస్ బై గిల్స్. అంటే ఇప్పుడు లార్వల్ స్టేజ్ ఉన్నప్పుడు గిల్స్, తర్వాత టెరిస్ట్రియల్ వచ్చినప్పుడు స్కిన్ ఆర్. అండ్ ఆఫ్టర్ దట్ స్కిన్ కాకుండా ఇంకొకటి ఏంటంటే స్కిన్ కాకుండా పల్మనరీ రెస్పిరేషన్. డిఫరెంట్ స్టేజెస్లో మనకు రెస్పిరేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. కావున ఆ ప్రయత్నం కూడా మీరు చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ నియోటన్ వెల్ డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ మోస్ట్లీ ఆక్వాటిక్ స్టేజ్లో ఉన్నప్పుడేమో అమోనియా, టెరిస్ట్రియల్ ఉన్నప్పుడు యూరియా, అడల్ట్ స్టేజ్లో. ఈ విధంగా అన్ని జనరల్ క్యారెక్టర్ రాసే ప్రయత్నం చేయండి. కార్బోనిఫెరస్ పీరియడ్ ద గోల్డెన్ ఏజెస్ ఆఫ్ యాంఫీబియా, అండ్ డివోనియం పీరియడ్ ద ఒరిజిన్ ఆఫ్ యాంఫీబియా, ద స్టడీ ఆఫ్ యాంఫీబియా, బాట్రకాలజీ ఇట్లా చదవండి. నెక్స్ట్ బైటింగ్ మెకానిజం ఇన్ స్నేక్స్, రెప్టైల్స్లో. ద మెకానిజం ఆఫ్ బైటింగ్ ఈజ్ ఏ, మనకు బైటింగ్ మెకానిజం చూసినప్పుడు ద మెకానిజం ఆఫ్ బైటింగ్ ఈజ్ ఏ complicated process and it can be described in the following 4 steps. ఓపెనింగ్ ఆఫ్ ది మౌత్ ఎట్లుంది, రొటేషన్ ఆఫ్ మ్యాక్సిల్ ఎట్లుంది, క్లోజింగ్ ఆఫ్ మౌత్ ఎట్లుంది, ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ వీనమ్ అనేది ఎట్లుందో అనేది ఒకసారి చూసుకుంటే హెడ్డింగ్ తోటి మనకు ఆన్సర్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మైగ్రేషన్ ఇన్ బర్డ్స్ అంటే మనకు మోస్ట్లీ బర్డ్స్, ద స్టడీ ఆఫ్ బర్డ్స్, ఆర్నిథాలజీ. బర్డ్స్ మోస్ట్లీ వార్మ్ బ్లడ్ యానిమల్స్. మైగ్రేషన్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ డిస్ప్లేస్మెంట్ కావడం. బర్డ్ మైగ్రేషన్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. రెగ్యులర్ మూవ్మెంట్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ ఇన్ సర్చ్ ఏ ఫేవరబుల్ కండిషన్లో ఆర్ టు అన్ఫేవరబుల్ కండిషన్ ఏదైనా పోవడం అన్నట్టు. టైప్స్ ఆఫ్ బర్డ్ మైగ్రేషన్. లాటిట్యూడినల్ మైగ్రేషన్ అని, లాంగిట్యూడినల్ మైగ్రేషన్ అని, ఆల్టిట్యూడినల్ మైగ్రేషన్ అని, పోషియల్ మైగ్రేషన్ అని, టోటల్ మైగ్రేషన్ అని, వాగ్రాంట్ మైగ్రేషన్ అని, డైలీ మైగ్రేషన్ అని, సీజనల్ మైగ్రేషన్, డయూరల్ అండ్ నెక్టర్నల్ మైగ్రేషన్. ఇవన్నీ కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. కన్జర్వేషన్ ఆఫ్ వర్టిబ్రేట్ డైవర్సిటీ. వర్టిబ్రేట్ డైవర్సిటీ కన్జర్వ్ చేయాలంటే ఇన్సైట్ కన్జర్వేషన్ ఉంటుంది, ఆఫ్ సైడ్ కన్జర్వేషన్. ఇన్సైట్ లేదా ఆన్ సైడ్ కన్జర్వేషన్ ఉంటుంది. ఏంటంటే మనకు నేషనల్ పార్కు, బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ సాక్రెడ్ గ్రూవ్స్, జియోగ్రాఫికల్ రీజియన్స్, ఇట్లా ఈ విధంగా కన్జర్వేషన్ ఆఫ్ వర్టిబ్రేట్ డైవర్సిటీ కూడా చదివే ప్రయత్నం చేయండి. అది మన వర్టిబ్రేట్ని కాపాడుకోవడం. ఆఫ్ సైడ్ అంటే జీన్ బ్యాంక్ అవి ఉంటాయి, జీన్ బ్యాంక్స్ ఉంటాయి. జీన్ బ్యాంక్స్ కానీ ఐవీఎఫ్ కానీ అట్లా ఆ విధంగా ఆఫ్ సైడ్ కన్జర్వేషన్. అండ్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మ్యామల్స్ అంటే మన గురించి హ్యూమన్. మ్యామల్స్ అంటే తల్లి పల్లాయిటి. ద స్టడీ ఆఫ్ మ్యామల్స్, మమ్మాలజీ. మ్యామల్స్ ద లార్జెస్ట్ మ్యామల్ బ్లూ వేలు. Mammals body covered hair. Mammals body head, neck, trunk, tail may or may not be present.
And after that, mammals, dentation, heterodontu, digestion, extracellular digestion, closed blood circulatory system, heart four chambers, ఇలా ఎన్నో పాయింట్స్ మనం రాసే ప్రయత్నం చేయొచ్చు. హిమోగ్లోబిన్, రెస్పిరేటరీ పిగ్మెంట్, నర్వస్ సిస్టమ్ వెరీ కాంప్లికేటెడ్, యూనిసెక్సువల్ యానిమల్స్, అట్లా చాలా పాయింట్స్ రాయొచ్చు. జనరల్ క్యారెక్టర్స్ మనకు ఒక 12-13 రాస్తే మనకు షార్ట్ క్వశ్చన్లు అయిపోతుంది. పారాసైటిక్ అడాప్టేషన్ ఇన్ హెల్మింథిస్. హెల్మింథిస్ వాళ్ళ పారాసైట్స్ ఎట్లా ప్రొటెక్ట్, పారాసైట్లు అనేది ఒక హోస్ట్‌లో పోయినప్పుడు ఏం చేస్తాయి? హుక్స్‌ని ఎట్లా డెవలప్ చేస్తాయి? డైజెస్ట్‌ని ఎట్లా అడాప్టేట్ చేసుకుంటాయి అనే విషయాన్ని మీరు రాసేస్తే జస్ట్ ఇవి ఇంపార్టెంట్ షార్ట్ క్వెషన్స్ మీకు ఇది 22గా మనం చూసుకున్నాం. కొన్ని మోడల్ పేపర్‌లు కూడా పెట్టినయి చూసుకోండి. వీటిని ప్రాక్టీస్ చేస్తూ అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొకటేంటంటే మనకు మెయిన్‌గా లాంగ్ క్వెషన్. ఈ లాంగ్ క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఒక్కొక్క టాపిక్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా లాంగ్ క్వెషన్స్. జస్ట్ మీరు చూసుకోండి. ఇంపార్టెంట్ చదువుతా. ఎక్స్‌ప్లెయిన్ ద జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోవా. డిస్క్రైబ్ ద కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్. ఆస్కన్ టైప్, రాగన్ టైప్, ఆస్కన్ టైప్, సైకన్ టైపు అండ్ ల్యూకాన్, రాగన్ టైప్ అని ఉంటాయి. మరి చదవండి. ఎక్స్‌ప్లెయిన్ ద జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ నిడీరియా. డిస్క్రైబ్ ద పాలిమార్ఫిజం ఇన్ సైఫోనోఫోరా అండ్ హైడ్రోజోవా. General characters and classification of Arthropoda. Explain the water vessel system in echinoderms. Describe the retrogress metamorphosis in Urochordata. Explain the general characters and classification of Reptilia. Explain the parental care in Amphibia. Describe the flight adaptations in birds. Explain the dentation and aquatic adaptations in birds. Good. Student 11th question just modified. Explain the dentation and aquatic adaptations in mammals. అదొకటి కొద్దిగా మ్యామల్స్ అదొక్కటే పెట్టండి, నాట్ బర్డ్స్, మ్యామల్స్. డిస్క్రైబ్ ద ప్రైమేటివ్ ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ ఆన్సెస్ట్రీ. ఎక్స్ప్లెయిన్ ద జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యామల్స్. డిస్క్రైబ్ ద నోట్ ఆన్ ది ఇకానోడర్మ్స్ లార్వాస్. ఇవి లాంగ్ క్వశ్చన్స్ అండి. మీరందరూ కూడా నా వీడియోస్ మీ యొక్క ఎవరైనా ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను నోట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్క టాపిక్ నుంచి చెప్పే ప్రయత్నం చేస్తా. నా మై వీడియోస్కు like with do like and subscribe my channel. Thank you for your support.